హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఇంట్లో ఉండే వస్తువులతో గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఒక కప్పు ధనియాలు తీసుకొని సిమ్ ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ధనియాలు మంచి వాసన వచ్చిన తర్వాత అరకప్పు జీలకర్ర వేసుకోవాలండి. వేసుకొని కలుపుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిందండి, మంచి వాసన వస్తున్నాయి. దాల్చిన చెక్క, లవం మొగ్గలు, యాలకులు, స్టార్ పువ్వులు అన్నీ 10 లెక్కన వేసుకొని మొత్తం మిక్సీలో కలుపుకోవాలండి. కలుపుకొని మరో 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఫ్రై చేసుకున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు మనకి వేగినాయి అని తెలుస్తాయండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకోవాలండి. వేసుకొని ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలండి. వేసుకొని మెత్తగా మిక్సీలో పట్టుకోవాలండి, పొడి పట్టుకోవాలండి. పొడి కొట్టుకొని వేడి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఇది వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీల్లో చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి.